ఫ్రెండ్స్, ఫుల్ ఛార్జింగ్ పెట్టాను. 125 కిలోమీటర్స్ 100% ఛార్జింగ్. 4979 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసాం. సో ఇది నా హాస్టల్, నేను స్టే చేస్తున్న హాస్టల్, శివ బాయ్స్ హాస్టల్. సో గోయింగ్ టు ర్యాపిడో డ్యూటీ. డే మార్నింగ్ టిఫిన్ 3 చపాతీ 2 వేసుకున్నాను. సండే నైట్ చికెన్ ఇన్ హాస్టల్, శివ బాయ్స్ హాస్టల్. మార్నింగ్ టిఫిన్ మండే 6 ఇడ్లీస్ ఇన్ శివ బాయ్స్ హాస్టల్. 5104 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. ఇంకా 90 కిలోమీటర్స్ సరిపడా ఛార్జింగ్ ఉంది. టైం 10:11. సర్వీసింగ్కి ఇస్తున్నాను. దిస్ ఈజ్ సర్వీసింగ్ సెంటర్ ఇన్ రాజమండ్రి. ఎక్కడ లేని చెత్త అంటే బండిలోనే ఎత్తాను నేను. చెత్త అంటే చెత్త కాదు, నాకు అవసరమైనవన్నీ నేను బండిలోనే ఎత్తాను. పెడతాను. బుజ్జి ఫస్ట్ సర్వీసింగ్ ఇన్ రాజమండ్రి. ఫ్రెండ్స్, టైం 12 అయింది. నాకు కాల్ వచ్చింది అప్పుడే. నేను ఇచ్చి 2 అవర్స్ కూడా అవ్వలేదు నా బుజ్జిని. 2 అవర్స్లో సర్వీసింగ్ అయిపోయింది. వచ్చేయండి, వాటర్ వాషింగ్ ఒకటే బ్యాలెన్స్, తీసుకెళ్ళిపోండి, బండి బాగానే ఉంది, కండిషన్ అది మీకు కావాలంటే దగ్గరికి వచ్చిన తర్వాత చెక్ చేయిస్తాను, చూపిస్తాను అని చెప్పి అన్నారన్నమాట. సో షోరూమ్కి వెళ్తున్నాను. ఇక్కడ నుండి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ మన హాస్టల్ నుండి, నేను స్టే చేసిన హాస్టల్. గోయింగ్ టు యాథర్ సర్వీస్ సెంటర్ ఫర్ బుజ్జి డెలివరీ. దిస్ ఈజ్ యాథర్ షోరూమ్. గోయింగ్ ఇన్సైడ్ ఫర్ డెలివరీ. వాటర్ వాషింగ్ చేయలేదండి, నేను వెళ్ళిన తర్వాత చేస్తారంట. ఓకే, లెట్స్ గో. స్టిక్కరింగ్ ఊడిపోద్ది, ఫోర్స్ వస్తుంది బాగా. వాటర్ వాషింగ్ చేస్తే మీరు వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి అన్నారు అనమాట. అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ షోరూంలో ఛార్జింగ్ పెట్టారు. బ్యాటరీ ఎలాగుంటుందో చెక్ చేస్తున్నారు. ల్యాప్టాప్లో చూపిస్తారు మనకి. వీడియో తీయకూడదు అన్నారు. సో జస్ట్ ఫోటో పెడతాను, ఎలా ఉంది ఏంటి బ్యాటరీ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి. బ్యాటరీ అంటే 0.90% ఉంది. అంటే ఎంత ఉండాలి దానికి? 15% అబోవ్ ఉండకూడదు, 50% బిలో ఉంటే బ్యాటరీ కండిషన్ గుడ్ ఉండాలి. 0.19 అంటే ఎక్కువ. ఈ ప్లేస్ లో 15% 15% ఉండాలి, లోపు ఉండాలి. ఎక్కువ ఉంటే ప్రాబ్లం అన్నట్టు. ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని బట్టి చెక్ చేసి చెప్తాం హెల్త్ కండిషన్. ఓకే, కొత్తది కాబట్టి బాగానే ఉంది. ఓకే, ఇంకా అంతే. ఇంకా ఎలా తిరుగుతున్నాం ఏంటి? సెల్ వోల్టేజ్ అని నార్మల్ గా వస్తుంది. ఓకే, మెయిన్ మనం చూసుకోవాల్సింది ఎస్ఓసి ఇంబ్యాలెన్స్. ఓకే, ఎస్ఓసి ఇంబ్యాలెన్స్. ఓకే, కరెక్ట్గా ఉంది. కొత్త బండి కాబట్టి బాగానే ఉంది. ఓకే, బిల్లు 713 రూపీస్ ఫ్రెండ్స్, విత్ వాటర్ వాషింగ్. దిస్ ఈస్ గేట్ పాస్ ఫ్రెండ్స్. బుజ్జి డెలివరీ చేస్తారు. ఓకే, నీట్గా అయిపోయింది సర్వీసింగ్. ఇంకొక 5000 కిలోమీటర్ల వరకు నో ప్రాబ్లం. 5000 కిలోమీటర్ల వరకు హ్యాపీగా తిరిగేయచ్చు బుజ్జితో. ఏ తమిళనాడులోనో చేయిస్తాను నేను సర్వీసింగ్.